గుంటూరులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భార్య కాపురానికి రాకపోవటంతో కోపంతో ఊగిపోయిన ఒక అల్లుడు అత్తమామలను కారుతో ఢీకొట్టి చంపడానికి ప్రయత్నం చేశాడు. మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు పద్మావతి దంపతుల కుమార్తెను రాజాబాబు ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా రాజాబాబు భార్య పుట్టింట్లోనే ఉంటోంది. తన భార్యను కాపురానికి పంపించడం లేదనే కోపంతో రాజాబాబు అత్తమామలపై కక్ష పెంచుకున్నాడు. వారిని హత్య చేసేందుకు పథకం రచించాడు. ఇందుకోసం ఇద్దరు వ్యక్తులకు 20,000 రూపాయల సుపారీ కూడా ఇచ్చి కారుతో ఢీకొట్టమని చెప్పాడట. అయితే సరైన సమయంలో దంపతులు బయటికి రాకపోవడంతో ఆ సుపారీ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దాంతో రాజాబాబే స్వయంగా అద్దె కారును తీసుకుని జూన్ 26న అత్తమామలైన శ్రీనివాసరావు పద్మావతిలను కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దంపతులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించగా దర్యాప్తులో రాజబాబు కుట్ర బయటపడింది. రాజబాబుతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. 26/6/2026 తేదీన మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్కి ఎన్ఆర్ హాస్పిటల్ నుంచి ఒక ఇంటిమేషన్ రావడం జరిగింది. అందులో ఈసం శ్రీనివాసరావు మరియు ఆవిడ భార్య ఇద్దరు మంగళగిరి ఆర్మీ బంగ్లా దగ్గర నుంచి వాళ్ళ ఇంటి నుంచి మంగళగిరి టౌన్లోకి వెళ్తున్నారు. ఒక 2 వీలర్ మీద వెనక నుంచి ఒక కారు హఠాత్తుగా గుద్ది వెళ్ళిపోవడం జరిగింది. కాకుండా దాని మీద వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తే కేసు కట్టడం జరిగింది. ఆ తర్వాత మన విచారణలో భాగంగా మన దగ్గరలో మెయిన్ రోడ్లో పెట్టిన సీసీ కెమెరాలో వెళ్ళి వెరిఫై చేసి ప్లస్ కొంతమంది సస్పెక్ట్లు అది వెరిఫై చేసి అది మనకి అటెంప్ట్ మర్డర్లా అనిపించింది. వెంటనే మన దీంట్లో ఏమైనా సస్పెక్ట్స్ అంటే మెయిన్ ఇందులో వాళ్ళ అల్లుడు రాజ్ కుమార్ మరియు అతని ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వాళ్ళ అత్తమామ వాళ్ళ భార్యని కాపురానికి పంపించట్లేని ఉద్దేశంతో వీళ్ళని హతమారిస్తే కానీ వాళ్ళ భార్య తన దగ్గర రాదని ఒక పథకం ప్రకారం వాళ్ళిద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఒక కారు తీసుకొని రాజ్ కుమార్ ఆ రోజు ఉదయం 9:30 గంటలు ఇక్కడ ప్లాన్గా రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాడు. 10:30 గంటల ప్రాంతంలో వాళ్ళ మామయ్య ప్లస్ అత్తగారు ఇద్దరు రోడ్డు మీద రావడం జరిగింది. వెంటనే బాగా వేగంగా తీసుకెళ్ళి కారుతో బుద్ధి తను రాజ్ కుమార్ అత్తమ్మ ఇద్దరిని హతమార్చడం చేశారు. దీంట్లో బాధితులు ఇద్దరు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. రాజ్ కుమార్ మరియు అతని స్నేహితులు ఇద్దరు కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు వారు